హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో నేను మీతోటి ఒక 5 కిచెన్ టిప్స్ షేర్ చేసుకుంటానండి. అండ్ చాలా యూస్ఫుల్. అండ్ మీకు తెలుసుంటే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనకి గ్రీన్ టీ ఉంటుంది కదండి. మనం గ్రీన్ టీ లీవ్స్ తోటే గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఈ గ్రీన్ టీ లీవ్స్ తోటి నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతుందండి. అండ్ ఇప్పుడైతే చాలామంది గ్రీన్ టీ యూజ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా యూజ్ అవుతుంది. సో మనకి పిల్లలున్నప్పుడు కింద నెయిల్ పాలిష్ పోయడం, అవి మరకలు పడిపోవడం ఇవంతా కామన్ కదా. సో ఆ నెయిల్ పాలిష్ మరకలు మనం క్లీన్ చేయాలంటే గ్రీన్ టీ పెట్టుకున్నప్పుడు ఆకు ఉంటుంది కదా, పెట్టుకున్న తర్వాత ఆకుతో గనక ఇలా క్లీన్ చేసామంటే నీట్‌గా వెళ్ళిపోతుందండి. మీ ముందే లైవ్ రిజల్ట్స్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మా పాప క్లీన్ చేస్తుందనమాట. సో ఇదైతే మా అక్క టిప్ అండి. నా ఓన్ కాదు. సో, క్రెడిట్స్ మాత్రం తనకు వెళ్తాయి. తను ట్రై చేసింది. సో, అది వర్క్ అయిందనమాట. సో, చూసారు కదా ఎంత నీట్‌గా వెళ్ళిపోయిందో నెయిల్ పాలిష్ మరకలు. ఇవి సాచెట్స్ తోటే వెళ్తదో లేదో నాకు తెలీదండి. ఒకసారి ట్రై చేయండి అది కూడా. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఏదైనా సరే ఇలా టిన్స్‌లో ఫుడ్ కానీ, లేకపోతే ఏదైనా సరే నార్మల్‌గా మ్యారినేట్ చేసినప్పుడు, లేదా నార్మల్‌గా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. వాటి మీద లిడ్స్ లేనప్పుడు మనము ఒక మన ఇంట్లో అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు నేను దీన్ని ఎలా క్లోజ్ చేస్తున్నానో చూడండి. సో, అల్యూమినియం ఫాయిల్ పేపర్ తీసుకొని పైన దీన్ని మూతలాగి ఇలా పెట్టేసారంటే దీనికి ఇది గట్టిగా స్టిక్ అయిపోతుంది కాబట్టి మనకి లోపలకి అదంతా వెళ్ళకుండా దీని స్మెల్ అంతా ఫ్రిడ్జ్ అంతా రాకుండా కూడా నీట్‌గా ఉంటుందనమాట. సో, ఎక్స్‌ట్రా ఉన్నది నేను ఇక్కడ తీసేస్తున్నాను. మీరు ఇది దేనికైనా యూజ్ చేయొచ్చండి. మీరు హాఫ్ కట్ చేసిన వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే మూత లేకుండా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టే ఇప్పుడు చట్నీస్ అలాంటి వాటికి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ థర్డ్ టిప్, ఇది ప్రతి ఒక్కరింట్లో ఉన్న ప్రాబ్లమ్ అండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను. అందుకనే నేను మీకు చూపించడం కోసం చూస్తున్నారు కదా. నేను ఒక చిన్న దాంట్లో హాఫ్ లీటర్ పాలు కాస్తున్నాను. దానికి 3/4 వరకు వచ్చాయండి. పాలు ప్రతి ఒక్కరింట్లో మనం పెట్టి మర్చిపోవడం, పాలు పొంగిపోవడం జరుగుతూనే ఉంటుంది. అలా పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఒక చిన్న బౌల్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక ప్లేట్ కానీ, ఒక చిన్న టీ గ్లాస్ కానీ మనం అందులో వేసేసాము అంటే మనకి పాలనేవి పొంగవండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయితే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో, చూస్తున్నారు కదా అండి. నేనది వేసేసాను. ఇప్పుడు పొంగు రావాలి యాక్చువల్‌గా. మీరు చూసారు కదా పైకల్లా ఉన్నాయి పాలు. అందుకని నేను చిన్నది తీసుకున్నాను. మీరు పెద్దది తీసుకున్నారు కదా, అందువల్ల అనుకుంటారేమోనని నేను చిన్న దాంట్లోనే పాలు కాసి మీకు చూపిస్తున్నాననమాట. ఇలా బాయిల్ అవుతూనే ఉంటాయి కానీ పొంగు పోవన్నమాట. ఐ థింక్ ఇది బెస్ట్ టిప్ అనుకుంటున్నాను మీకు. సో, మీకు కొంచెం సేపు నేను అలానే ఉంచుతున్నానండి. మీకు తెలియడం కోసం అంతే. మీకు ఈ టిప్ గనుక నచ్చితే తప్పనిసరిగా ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ అండి. మనం బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు అవి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం కానీ, మనం క్లిప్స్ కానీ, లేకపోతే పిన్ కానీ చేస్తూ ఉంటాం దీనికి. అలా కాకుండా మనం సెల్ఫ్‌గా దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. సో, దీన్ని ఇలాగా ట్విస్ట్ చేయండి. మనం బ్రెడ్ యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న దగ్గర అక్కడి వరకు మనం ఇలా ట్విస్ట్ చేసి, ఇప్పుడు ఈ పైనున్న కవర్‌ని కిందకి పెట్టేసేయండి రివర్స్‌లో. ఇలా పెట్టేసామంటే దీనికి మనం ఎటువంటి క్లిప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలానే పెట్టేసుకోవచ్చు. సో, నేనైతే బ్రెడ్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయనండి. నేను బయటే ఉంచుతాను. ఎక్స్‌పైరీ డేట్ అంత వరకు కూడా అది పాడవదు. ఫ్రిడ్జ్‌లో పెడితే నాకేంటంటే అది కొంచెం డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సాఫ్ట్‌గా అనిపించదు కాబట్టి నేనైతే బయటే ఉంచుతాను. ఇలా పెట్టేసి పక్కన పెట్టేస్తే మనకిది ఇంక ప్రాబ్లమ్ ఉండదండి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ అండి. సో, ఈ టిప్ అందరికీ తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చండి. తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉంటాం కదా. బ్రెడ్ ఆమ్లెట్ అంటే నార్మల్ బయట చేసేలా కాదండి. పిల్లలకి స్పెషల్‌గా. సో, చేసేటప్పుడు ఎగ్‌లో కొద్దిగా సాల్ట్ గనక యూజ్ చేశామంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. నేనిక్కడ షుగర్ కూడా యాడ్ చేశాను. సో, షుగర్ అండ్ సాల్ట్ 2 యాడ్ చేయండి. తరువాత ఇందులో మెయిన్‌గా మనము పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనిందులో బాగా బీట్ చేసిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నానండి. అది కూడా పచ్చి పాలనమాట. సో, పచ్చి పాలు యూజ్ చేస్తే మనకేందంటే టేస్ట్ బావుంటుంది. మంచిగా స్వీట్‌గా వస్తుందండి బ్రెడ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్‌గా టోడ్లర్స్‌కైతే చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళకి తప్పనిసరిగా ఇది ట్రై చేయండి. సో, ఇంతేనండి. ఈ 5 టిప్స్ మీకు యూజ్ అయ్యాయనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.